భారతీయ జనతా పార్టీతో పొత్తు అంశం అన్నది ఏంటనేది ఇక చంద్రబాబు గారికి తెలియాలి. అవి శాంతం పక్కన పెట్టేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత ఏదైతే విధ్వంసం పుస్తకావిష్కరణ సందర్భంగా వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాతన ఇప్పుడు తన పని తను చేసుకుపోతున్నారు. మరి జనసేనకి ఏం సీట్లు ఇస్తారో పవన్ కళ్యాణ్కి తెలిసి ఉండాలా. ఎందుకంటే ఆయన ఏమి కొత్తగా ఇష్యూ ఏం లేదు. ప్రస్తుతం అయితే ఇటు తెలుగుదేశం పార్టీ తన పని తాను చేసుకుపోతుంది. సీట్ల మార్పు నిన్న నూజివీడికి సంబంధించి పార్థసారథిని వెళ్ళమంది. పార్థసారథి అక్కడికి వెళ్తుంటే ముద్రపోయిన వాళ్ళు పాంప్లే వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టర్లు అవి చించేస్తే ముద్రపోయిని పిలిచేసి ఆ సీటు తనకిచ్చేసామని తేల్చి చెప్పారు. తద్వారా అక్కడ జనసేనకేమీ చెప్పట్లేదు. అంటే జనసేనకి అయ్యో చెప్పేసి ఉంటారు పవన్ కళ్యాణ్ ఆయన సీట్లు ఏంటి ఆయనకి అన్నటువంటి, ఇటు వీళ్ళ సీట్లు ఏంటి వీళ్ళది అన్నటువంటిది చేసుకుంటూ పోతున్నారు. అట్లాగే ఇప్పుడు దానివలన సొంత పార్టీలో కొన్ని అసంతృప్తులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేటప్పటికి పెదకూరపాడుకు సంబంధించి కొమ్మాలపాటి శ్రీధర్ సీట్ ఆశిస్తుంటే భాష్యం ప్రవీణ్కి ఇస్తారన్నటువంటి ప్రచార నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఇంటర్నల్ మీటింగ్స్ ఇట్లాగా అంటే ఇప్పుడు ఇక అసలు సీను తెలుగుదేశం పార్టీలో సీట్ల కార్యక్రమం ఫైనల్ అవుతోంది. ఇక కొత్త చర్చలు కొత్త వివాదాలు నడుస్తాయి.